మొదటిది 16వ వచనంలో మనం చదువుకుందాం. చూడండి 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, మొట్టమొదటి అంశం ఏంటి అంటే యేసు ప్రభు దగ్గరికి రావడము, కమింగ్ అన్ టు జీసస్. యేసు ప్రభు దగ్గరికి రావట, ఇది మొట్టమొదటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే రెండు విషయాలు జరగాలి. ఉదయకాల సమయంలో ఈ రెండిట్లో ఏ కారణము చేత నీవు ఇక్కడున్నావో నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి రావాలి అంటే రెండు విషయాలు జరగాలి. ఒకటి ఏంటి అంటే ఆ వ్యక్తి స్వతహాగా యేసు ప్రభు దగ్గరికి రావాలి, దట్ ఈస్ ఫస్ట్ వన్. లేకపోతే ఆ వ్యక్తిని ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే దేర్ ఆర్ టూ వేస్. ఒకటి ఏంటి, ఆ వ్యక్తి స్వతహాగా యేసు ప్రభు దగ్గరికి రావాలి. లేకపోతే రెండోది ఏంటి, ఎవరైనా ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఈ వ్యక్తి ఎలా వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి? ఎవరైనా తీసుకొచ్చారా? లేదే, తన స్వతహాగా వచ్చాడు కదండి. కానీ మార్క్స్ సువార్త 2వ అధ్యాయం చూడండి. మార్క్స్ సువార్త 2వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ ఎలా వచ్చాడంటే ఇతరులు తీసుకొచ్చాడు కదా. 3వ వచనాన్ని చదువుతున్నాం. మార్క్స్ సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. డానియేల్ అన్న చదవండి. ఆయన యొద్దకు ఏం చేశారు చెప్పండి? తీసుకొచ్చారు. ఈ ప్రపంచంలో నేటి దినం వరకు కూడా యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఇదే సూత్రము. ఒకటి ఏంటి అంటే స్వతహాగా ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావాలి, లేకపోతే ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని నడిపించాలి. ఈ వ్యక్తి ఎలాగొచ్చాడు? ఎలా వచ్చాడు చెప్పండి? మనం చదువుకున్న వ్యక్తి ఎలాగొచ్చాడు? మార్క్స్ సువార్త 2 కాదు, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఎలా వచ్చాడు? స్వతహాగా వచ్చాడు. ఇప్పుడు స్వతహాగా వచ్చిన వ్యక్తి ఏ కారణము చేత ప్రభు దగ్గరికి రాగలడో ఆ సబ్ టాపిక్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఒకటి, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే అయితే స్వతహాగా రావాలి, లేకపోతే ఎవరినైనా వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. లేఖనంలో 2 గుంపులు కనబడుతున్నాయి. యేసు ప్రభు దగ్గరికి స్వతహాగా వచ్చిన వారు కనబడుతున్నారు, యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడిన వారు కూడా కనబడుతున్నారు. అలాగైతే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే, స్వతహాగా రావాలి అంటే కనీసం 2 విషయాలు జరగాలి, లేకపోతే 3 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటి అంటే ఆ వ్యక్తి యేసు ప్రభు ఒక బోధలు విని అర్థం చేసుకునేవాడుగా ఉండాలి. రెండవది, యేసు ప్రభు ఒక సూచక్రియలు ఆ వ్యక్తి గ్రహించి ఈ రెండింటిని తూకం వేయాలి. ఏంటి? యేసు ప్రభు ఒక బోధలు, యేసు ప్రభు చేసిన సూచక్రియలు, ఈ రెండింటిని తూకం వేసిన తర్వాత ఈయన దేవుని యొద్ద నుంచి వచ్చాడు, ఈయన దైవికమైన వ్యక్తి అని గ్రహిస్తేనే ఒక వ్యక్తి స్వతహాగా యేసు ప్రభు దగ్గరికి రాగలడు. ఈ విషయాలు నేర్చుకోవాలి కాబట్టి మరలా రిపీట్ చేస్తున్నాను. ఒక వ్యక్తి స్వంతంగా తన స్వేచ్ఛతో ఎవరి ఒత్తిడి లేకుండా యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే మొట్టమొదటిది ఆయన యేసు ప్రభు ఒక బోధలు విని దాన్ని అర్థం చేసుకోవాలి. రెండవది, యేసు ప్రభు ఒక సూచక్రియల్ని చూచి దాన్ని గ్రహించాలి. యేసు ప్రభు బోధలు, యేసు ప్రభు ఒక సూచక్రియల్ని తూకం వేసి యేసు ప్రభు దైవికమైన వ్యక్తి అని నిర్ధారణకు ఆయన రావాలి. ఇలా లేకపోతే ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో యేసు ప్రభు దగ్గరికి స్వంతంగా రాలేడు. అర్థమైంది? నేను చెప్పింది అర్థమైందా? మనందరం నేర్చుకుంటున్నాం, ఇది వాక్య సత్యాలు మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు బోధలు విని ఆ బోధలు ఆయన ఎలా చెప్తున్నాడు, ఏ అంశాన్ని మాట్లాడుతున్నాడు, ఎంత అధికారంతో చెప్తున్నాడో, ఆ బోధల వెనకాలన్న సత్యం ఏంటో
ఒక వ్యక్తి విని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. రెండోది, ఆయన చేస్తున్న సూచక్రియలు, ఆ సూచక్రియలు ఆయన ఏ అధికారముతో ఏ శక్తితో చేస్తున్నాడో అది గ్రహించి ఈ రెండింటిని తూకం వేయాలి. ఆయన బోధలు, ఆయన చేసిన సూచక్రియలు, ఈ తూకం వేసి ఈయన దైవికమైన వ్యక్తి అని నిర్ధారణకు రావాలి. అలా వస్తేనే కానీ ఒక వ్యక్తి సొంతంగా యేసు ప్రభు దగ్గరికి రాలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంకు రండి. 1-2 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటి చీరికి నిదర్శన, మొదటి మాటకి నిదర్శన చూస్తున్నాం. యూదుల అధికారి అయిన నికోదేము ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు. అంటే యేసు ప్రభుని ఏమంటున్నాడు చెప్పండి? బోధకుడా అంటే ఆయన బోధ విన్నవాడు. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో ఆ బోధను విన్నాడు, అర్థం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు యేసు ప్రభుని? నీవు అసలు ఎలా నిర్ధారించాడు? అక్కడే చెప్తున్నాడు చూడండి. ఎలాగా? సూచక్రియలు. చాలు. ఇప్పుడు నికోదేము యేసు ప్రభు దగ్గరికి సొంతంగా వచ్చాడా, లేకపోతే ఎవరైనా ఆయన యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారా? మీకు అర్థమైందా? యేసు ప్రభు దగ్గరికి ఆయన రావడానికి కారణం ఏంటి? యేసు ప్రభు ఒక బోధలు, రెండవది యేసు ప్రభు ఒక సూచక్రియలు. యేసు ప్రభు బోధలు విన్నాడు, ఆయన చేసిన సూచక్రియలు చూచాడు. ఈ రెండింటిని తూకం వేసి ఇప్పుడు ఆయన ఒక కన్క్లూషన్కి వచ్చాడు. ఏంటంటే ఇతను దైవికమైన వ్యక్తి, దేవుని చేత పంపబడిన వ్యక్తి, దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు, అందుకే ఈ సూచక్రియలు చేస్తున్నాడు, ఈ బోధను అందిస్తున్నాడు. సొంతంగా నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే దేర్ హ్యాస్ టు బి దిస్ ప్రీ రిక్విసైట్. ఇది నీ జీవితంలో నీవు కూడా గ్రహించి అయి ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చావా? ఎలా వచ్చావు? నువ్వు యేసు ప్రభు దగ్గర రావడానికి కారణం ఏంటి? ఇది లేకుండా మూడో కారణం లేదు. నా తల్లిదండ్రులు క్రైస్తవులు కదా, కాబట్టి నేను కూడా మందిరానికి వస్తాను అంటే అక్కడి వరకే సరిపోతుంది. నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఇంకా రాలేదు. నా స్నేహితులు అందరూ వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్తాను, అంతే, అంతవరకే కదా. యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ఆఫ్ యువర్ ఓన్, నీ సొంతంగా నీవు గ్రహించాలి ఆయన చెప్తున్న మాటలేంటో. డాడీ చెప్పారు కదా, మమ్మీ చెప్పారు కదా, సేవకులు చెప్పారు కదా, పెద్దలు చెప్పారు కదా, ఆ మాటలు చెల్లవు. ఆ విశ్వాసము నిలకడగా ఉండదు. నీకు నువ్వే ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభు ఒక బోధని అర్థం చేసుకోవాలి, ఆయన సూచక్రియలను అర్థం చేసుకోవాలి, ఆయన దైవికమైన వ్యక్తి అని అర్థం చేసుకోవాలి, ఆయన దేవుడై ఉన్నాడనే విషయాన్ని గ్రహించాలి. ఇది ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది. సొంతంగా వచ్చిన వారు అందరినీ చూడండి ఎలా వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఈ యవనస్తుడు ఎలా వచ్చాడు తెలుసా? అక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ అధ్యాయంలో ఎలా వచ్చాడు ఈ వ్యక్తి? మార్క్స్ సువార్త 10వ అధ్యాయంలో ఈ సంఘటన చెప్తూ ఈ వ్యక్తి పరిగెట్టుకొని వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఆ మాట ఉంది చూడండి. మార్క్స్ సువార్త 10వ అధ్యాయంకి వస్తాం. ఇదే సంఘటన మార్కు కూడా రాస్తూ చెప్తున్నాడు. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. సహోదరులు చదివితే మంచిది. పర్లేదమ్మా, మీరు మాట్లాడించాం. పరిగెట్టుకొని కదండి. ఎలా వచ్చాడు చెప్పండి? పరిగెట్టుకొని వచ్చాడు. హీ ర్యాన్ అండ్ కేమ్ టు జీసస్ అండి. పరిగెట్టుకొని వచ్చాడంటే మనం పరిగెట్టుకొని వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటి? నాకు చాలా ఆసక్తి ఉంది ఆ వ్యక్తి, లేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి రావడం, ఆ వ్యక్తితో కలవడం, ఆ వ్యక్తితో మాట్లాడడం నాకు చాలా ఆసక్తిగా ఉంది, పరిగెట్టుకొని వెళ్తాం కదండి. ఊరికనే మీరు అలా చేయరని నమ్ముతున్నాను, అలా చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తాను. కానీ ఇప్పుడే మనం ఉన్న స్థలంలోనే ఆ పక్క వీధిలో విరాట్ కోహ్లీ వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అడుగుల మీద అడుగులు వేసుకుని నెమ్మదిగా వెళ్తారా? ఏం చేస్తారు? పరిగెట్టుకొని వెళ్తారు. ఎందుకు చెప్పండి? అతను ఎవరో మీకు తెలుసు కాబట్టి.
కదండి. అసలు అది ఎవరో తెలియపోతే మన కాళ్ళు ఆ, ముందుకే రావు కదండి. అలాగైతే ఈ వ్యక్తి ఎలాగొచ్చాడు? పరిగెట్టుకొని వచ్చాడు. నికోదేము ఎలా వచ్చాడు? రాత్రికాలం వచ్చినా సరే ఆయన ఆసక్తితో యేసు ప్రభు దగ్గర వచ్చాడు. ఎందుకంటే సొంతంగా ప్రభుని గ్రహించి వస్తున్నవాడు. సరే, రెండో కేటగిరీ చూసాం కదా. రెండో కేటగిరీ ఏంటి? ఎవరైనా తీసుకురావాలి. ఈ ఎవరైనా తీసుకొచ్చిన వ్యక్తులు వాళ్ళు ప్రభు దగ్గరికి తీసుకురాబడుతున్నారు, కానీ దేన్ని బట్టి తీసుకురాబడుతున్నారు తెలుసా? తీసుకొచ్చేవారు ఒక విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తున్నారు, అంటే తీసుకురాబడుతున్నారు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మరలా తిరిగి వస్తే ఆ మాట మనకు అర్థమవుతుంది. ఈ వ్యక్తికి అయితే ఏమీ తెలియదు, అయినా సరే మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు తీసుకొచ్చిన వారి విశ్వాసం గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు వారి విశ్వాసముని చూచి అన్నాడు కదా. అయితే రెండోది, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడుతున్న కారణం చూస్తే ఆ తీసుకొస్తున్న వారు విశ్వాసాన్ని బట్టి. చాలాసార్లు మన కూడికలో కూడా మనం ఇతరులను తీసుకొస్తున్నాం కదా, వారికైతే ఏమీ తెలియదు, కానీ మనము ప్రభు మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళని ఏం చేస్తున్నాం? ప్రభు దగ్గరికి తీసుకొస్తాం. ఇది 2 లేఖనంలో కనబడుతుంది. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే ఆయన బోధ విని ఉండాలి, అర్థం చేసుకొని ఉండాలి, ఆయన సూచక్రియల ద్వారా ఆయన దైవత్వాన్ని గ్రహించి ఉండాలి. అప్పుడు ఆయన స్వతహాగా స్వేచ్ఛగా ప్రభు దగ్గరికి వస్తాడు. లేకపోతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, అంటే ఎవరైనా ప్రభు ఎవరో తెలుసు, ప్రభు శక్తి ఏంటో తెలుసు, ప్రభు ఏం చేయగలడో తెలుసు, కాబట్టి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇదిగో మరొక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో అసలు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చావా? మందిరంలో ఉండొచ్చు, మీటింగ్లో ఉండొచ్చు, సంఘంలో ఉండొచ్చు, విశ్వాసులతో ఉండొచ్చు, కానీ నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చావా? దీని జవాబు ఏంటి? ఒకవేళ నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను అనే నీ జవాబు అయి ఉంటే ఎలా వచ్చావు యేసు ప్రభు దగ్గరికి? నీ సొంతంగా నువ్వు యేసు ప్రభుని అర్థం చేసుకొని ఆయన దైవత్వాన్ని గ్రహించి ఆయన దగ్గరికి వచ్చావా, లేకపోతే ఎవరైనా నిన్ను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడా? 2 ఆశీర్వాదకరమే, ఎందుకంటే నువ్వు వచ్చింది యేసు ప్రభు దగ్గరికి కాబట్టి. ఒకవేళ ఇంకా రాలేదు అంటే ఈ ఉదయకాల సమయంలో ప్రేమతో మనవి ఏంటంటే యేసు ప్రభు ఒక బోధనని మీరు గ్రహించండి, ఆయన చేసిన సూచక్రియల్ని గమనించండి, ఆయనలో ఉన్న దైవత్వాన్ని అర్థం చేసుకోండి. ఆ దైవికమైన వ్యక్తి దగ్గరికి మీరు రావాలని మనం చేస్తాం. అలాగైతే ఈ యవనస్తు పరిగెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. 3 ప్రశ్నలు వేశాడు యేసు ప్రభుతో. ఎన్ని ప్రశ్నలు వేశాడు చెప్పండి? 3 ప్రశ్నలు. ఈ ఉదయకాల సమయంలో ఈ 3 ప్రశ్నలు ఏటో మనము కూడా చూసి ఆ ప్రశ్నలు మనము కూడా వేద్దాం. మొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? మత్తయి సువార్త 19వ అధ్యాయంకి రండి. మొదటి ప్రశ్న ఏంటి? నిత్య జీవము పొందుటకు నేను ఏం చేయాలి అని అడిగాడు కదండి. యేసు ప్రభు కూడా 3 జవాబులు ఇచ్చాడు, అది కూడా చూద్దాం. ముందు ఇతను 3 ప్రశ్నలు చూసేద్దాం. నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలి అన్నాడు, అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి? ఎవరు చెప్తారు? చాలా యాక్టివ్గా ఉన్నారు కదా, చెప్పండి. రెండో ప్రశ్న ఏంటి తెలుసా? ఆజ్ఞలు ఏవి అని అడిగాడు. ఏమడిగాడు చెప్పండి? ఆజ్ఞలు ఏవి అని ప్రభుని అడిగాడు. మూడో ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, చివరిలో దాంట్లోకే వస్తాం మనం, కానీ ఏంటి చెప్పండి? మూడో ప్రశ్న, నాలో కొదువేంటి అన్నాడా? నాలో కొదువేంటి 20వ వచనంలో అంటున్నాడు కదా, 20 చదవండి. ఇంకా నాకు కొదువేంటి? 3 ప్రశ్నలు. ఒకటి, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి? రెండోది, ఆజ్ఞలు ఏంటి? మూడోది, నాలో కొదువేంటి? ఈ వ్యక్తికి యేసు ప్రభు 3 జవాబులు ఇచ్చారు కదా. మొదటి జవాబు ఏంటి? నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలంటే యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఆజ్ఞలను గైకొను అన్నాడు. తర్వాత రెండోది ఏమన్నాడు యేసు ప్రభు? ఆజ్ఞలకి వెళ్ళొద్దు, అయిపోయింది అయ్యి. యేసు ప్రభు అన్నాడు, ఈ వ్యక్తి అన్నాడు, నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నానంటే యేసు ప్రభు అన్నాడు, నువ్వు పరిపూర్ణంగా అవ్వాలి అంటే నీ వెళ్ళి ఏం చేయాలి? నీ ఆస్తిని అమ్మే, అది రెండోది ప్రభు చెప్పాడు. తర్వాత ఏమన్నాడు?
మూడవది నన్ను వెంబడించు అన్నాడు కదండి. నీ ఆస్తులు అమ్మేసి బేదలకు ఇచ్చేసి నువ్వేం చేయాలి? నన్ను వెంబడించాలి. ఈ మూడు విషయాలు చెప్పాడు యేసు ప్రభు. ఒకటి, ఆజ్ఞలు పాటించు. రెండోది, నీ ఆస్తులు అమ్మేసి బేదలకు ఇచ్చేయి. మూడోది ఏం చేయాలి? నన్ను వెంబడించు. సైన్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళైతే బాగా అర్థం చేసుకోగలరు. నిత్య జీవము పొందడానికి నేనేమి చేయాలి అనే ప్రశ్నకి ఈ ప్రాసెస్ గుండా వెళ్ళి వచ్చే సమాధానం ఏంటి తెలుసా? నన్ను వెంబడించు. నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి అంటే ప్రభు ఒక ఈక్వేషన్ లాగా ఒక ప్రాసెస్ చెప్పి చివరిలో ఏమంటున్నాడు? నన్ను వెంబడించు. అలాగైతే జవాబు ఒకటే, నిత్య జీవము పొందాలి అంటే నువ్వు యేసు ప్రభుని వెంబడించాలి, అంతే. మరి ఈ మధ్యలో ఉన్నాయి అది ఎంత ప్రాసెస్ దట్ లీడ్స్ టు ఫాలోయింగ్ జీసస్. ఆ ప్రాసెస్ అంతా కూడా యేసు ప్రభుని వెంబడించుటకు సహాయం చేస్తుంది. నిత్య జీవం పొందాలి అంటే యేసు ప్రభుని వెంబడించాలి. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటి ప్రశ్న, నిత్య జీవము పొందావా? ఈ ప్రశ్న ఎప్పుడైనా నువ్వు వేసావా? నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి అనే ప్రశ్న నువ్వు ఎప్పుడైనా వేసావా? అసలు చాలా ఆసక్తి కలిగించే మాట ఏంటంటే ఇక్కడ ఇతను యవనస్తుడు, అంతే మాత్రమే కాదు, ఇతను ఎవరు చెప్పండి? ధనవంతుడు. అక్కడ అతని గురించి రాయబడిన మాట మిగిలి ఆస్తిపరుడు కదా. ఇతను యవనస్తుడు, అదే సమయంలో ధనవంతుడు. ఈ యవనస్తుడు, ఈ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్న ప్రశ్న ఏంటి? ఇతను ఎలా ధనవంతుడు అయ్యాడో మనకు తెలియదు. బహుశా వ్యాపారం చేస్తున్నాడేమో కదా. జూయిష్ మర్చెంట్స్ ఆ రోజులో ప్రాస్పరస్గా ఉండేవారు. బహుశా వ్యాపారం చేస్తున్నాడేమో, లేకపోతే మంచి హై పోస్ట్లో మంచి ఉద్యోగంలో ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా సరే ఇతను యవనస్తుడు, ఇతను ధనవంతుడు. ఈ యవనస్తుడు ధనవంతుడు ప్రభుని ఏ ప్రశ్న అడిగాడు చెప్పండి? అంటే ఇతని మనసులో ఏముంది చెప్పండి? నిత్య జీవము పొందాలి. ఇతను యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా ఆస్తిని ఎలా పెంచాలి అడగట్లేదు, ప్రపంచంలో ఎలా పాపులర్ అవ్వాలి అడగట్లేదు, జీవితంలో నేను ఎలాగ సంపాదించాలి అని అడగట్లేదు, సమాజంలో మంచి పేర్లు ఎలా సంపాదించాలి అడగట్లేదు. యవనస్తుడు, ఆస్తిపరుడు ఏం అడుగుతున్నాడు చెప్పండి? అంటే ఇతనికి ఏం అర్థమైంది? ఈ ఆస్తి, ఈ యవనము ఎప్పుడు ఉండదు. ఒకానొక రోజు ఈ లోకాన్ని నేను విడిచిపెట్టాలి. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా ఒక లోకం ఉంది. ఆ లోకములో నేను ఉండాలి అంటే నేనేం చేయాలి? 2000 సంవత్సరం క్రితమే ఒక యవనస్తుడు ఈ విషయాన్ని గ్రహించాడు. మనమున్న దినాల్లో మనం ఈ మాటని గ్రహిస్తున్నామా? చూడండి ఎంత చక్కటి ప్రశ్న. ఆస్తిని ఎలా పెంచాలి అడగలేదు, ఎలా సంపాదించాలి అడగట్లేదు, ఎలా పాపులర్ అవ్వాలి అని అడగట్లేదు, మంచి పేరు ఎలా సంపాదించాలని అడగట్లేదు. ఏం అడుగుతున్నాడంటే నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి అంటే ఇతను ఏం గ్రహించాడు? ఇవన్నీ పనికిరావు, ఇవన్నీ తాత్కాలికమైంది, నాకు కావాల్సింది ఏంటి అంటే నిత్య జీవము. ఇతని ఆలోచన ఎంత మంచిదో చూడండి. ఇతను భూ సంబంధం వాటి మీద మనసు పెట్టలేదు, కానీ దేని మీద మనసు పెట్టాడు? ఆ నిత్య జీవము, పరలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాడు. విశేషంగా ఈ దినాల్లో యవనస్తులు ఒక మనసు, వాళ్ళ ప్రశ్న ఏంటి చెప్పండి? మీ మనసులో కూడా వస్తూ ఉంటాయి కదా. మనున్న దినాల్లో యవనస్తుల మనసులో ఉన్న ప్రశ్న ఏంటి తెలుసా? ఆస్తి ఎలా సంపాదించాలి, ఎలా జాబ్ సంపాదించాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎలా పాపులర్ అవ్వాలి. అందుకే కదా సోషల్ మీడియాని వాడుకుంటున్నాం. యూట్యూబ్లో అకౌంట్, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్, ట్విట్టర్లో అకౌంట్. ఇవన్నీ ఎందుకు చెప్పండి? టు బికమ్ ఫేమస్. రీల్స్ చేస్తున్నాం, అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాం. ఎందుకు? టు బికమ్ పాపులర్, అంతే కదా. యవనస్తులు చూడండి, నిత్య జీవం పొందాలి, ఆత్మీయంగా ఉండాలి అన్న వాళ్ళు చాలా తక్కువ. అందరూ ఏమవ్వాలి? సెలబ్రిటీ అయిపోవాలి ఓవర్ నైట్. అందరూ ప్రపంచం అంతా నన్ను గుర్తించాలి, నేను పాపులర్ అయిపోవాలి, సమాజంలో మంచి పేరు వచ్చేయాలి, అందరూ నా గురించి మాట్లాడాలి. అందుకే ఫేస్బుక్లో అకౌంట్ ఉంటుంది, పోస్ట్ ఉంటుంది, రీల్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా వచ్చాయి. యవనస్తుడు అంటున్నాడు అవన్నీ కాదు, కావాల్సింది ఏంటి చెప్పండి? నిత్య జీవం.
నీవు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు వేస్తున్న ప్రశ్న ఏంటి? ప్రభువా, నేను ఎలా జాబ్ సంపాదించాలి, ఎలా సమాజంలో పైకి రావాలి, ఇవన్నీ అవసరం బట్టి ఉండొచ్చు, కానీ మొట్టమొదటిది కావాల్సింది ఏంటంటే నిత్య జీవము. ఈ ప్రశ్న ఎప్పుడైనా యేసు ప్రభుని వేశావా? ఈ ప్రశ్నకి సమాధానం పొందావా? అసలు నిత్య జీవం పొందాను అని చెప్పగలవా? ఒకవేళ లేకపోతే ఇదిగో ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, చాలా మంచిది. ఎవరైనా నేను తీసుకొచ్చారు, లేకపోతే సొంతంగా వచ్చావు. ఈ ప్రశ్నకి జవాబుతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. నిత్య జీవం పొందావా? అసలు నిత్య జీవం ఎందుకు అవసరం? ఎందుకు అవసరం నిత్య జీవం? అసలు నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవము అంటే చెప్పండి. అక్కడున్న మాట చెప్తే నిత్యము ఉండే జీవం. అసలు మానవుడి జీవమే నిత్యము ఉండేది. అయితే దేవుని గ్రంథంలో నిత్య జీవము అంటే దేవునితో నిత్యము ఉండే జీవం. అది బైబిల్ డెఫినేషన్. నిత్య జీవం అంటే నిత్యము ఉండేది జీవం, అంతే. ఇటర్నల్ లైఫ్ అంటాం. అలాగైతే నరకంలో కూడా నువ్వు నిత్యంగానే ఉంటావు. అది కాదు. నిత్య జీవం అంటే దేవునితో నిత్యము ఉండే జీవం, అది నిత్య జీవం. మరి ఈ నిత్య జీవం ఎలా పొందగలము? యేసు ప్రభు ముందు ప్రాసెస్ చెప్పాడు. కానీ ఎండ్ రిజల్ట్ ఏంటి? ఆయన్ని వెంబడించాలి. యేసు ప్రభుని తెలుసుకోవడమే నిత్య జీవము. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడమే నిత్య జీవము. యేసు ప్రభుని వెంబడించడమే నిత్య జీవము. అలాగైతే ఈ నిత్య జీవాన్ని నువ్వు పొందావా? యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచావా? యేసు ప్రభుని వెంబడిస్తున్నావా? యేసు ప్రభుని అంగీకరించావా? పాప క్షమాపణ పొంది ప్రభు బిడ్డగా అయి ఉంటే నువ్వు నిత్య జీవము కలవాడు అని చెప్తున్నాడు. అలాగైతే ఈ ప్రశ్నకి నువ్వే సమాధానము ప్రభు దగ్గర నుంచి పొందుతున్నావు. కాబట్టి నిత్య జీవం పొందానా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకో. సరే, ఇప్పుడు యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు యేసు ప్రభు? మొట్టమొదటిగా ఏమన్నాడు చెప్పండి? ఆజ్ఞలను పాటించు అన్నాడు. ఏ ఆజ్ఞలు అని ఇంతను అడిగాడు కదండి. ఆ ఏ ఆజ్ఞ దగ్గర తర్వాత వస్తాం. నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు జవాబు ఏం చేయాలి చెప్పండి? ఆజ్ఞలు ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఎక్కడున్నాయి ఆజ్ఞలు? దేవుని గ్రంథంలో ఉన్నాయి, దేవుని వాక్యంలో ఉన్నాయి. అలాగైతే యేసు ప్రభు ఈ యవనస్తుకి ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నిత్య జీవము పొందాలి అంటే దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి. అదే కదా. ఏమన్నాడు చెప్పండి? ఆజ్ఞలు పాటించాలంటే ఆజ్ఞలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి ఆజ్ఞలు? మోషే దేవుని చేత ఆజ్ఞను పొంది అది రాసి ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. దాన్ని ధర్మశాస్త్రము అంటాం కదా. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు పాటించు అంటున్నాడు. దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే నువ్వు నిత్య జీవం పొందుతావు. అంటే దాని అర్థం ఏంటి? ఈ వాక్యము, ఈ లేఖనము నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. నువ్వు నిత్య జీవము ఎలా పొందగలవో ఈ లేఖనం నీకు తెలియపరుస్తుంది. ఎండ్ రిజల్ట్ ఏంటి చెప్పండి? నిత్య జీవం పొందాలంటే యేసు ప్రభుని వెంబడించాలి. ప్రభు అంటున్నాడు, ఆజ్ఞలు అన్నాడు, కానీ సారం ఏంటంటే వాక్యానుసారంగా జీవించు, వాక్య ప్రకారంగా జీవించు. వాక్య ప్రకారంగా జీవించడం అంటే వాక్యంలో ఏముంది? యేసు ప్రభు గురించి రాయబడి ఉన్నది. మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ఎవరి గురించి రాయబడి ఉన్నది? యేసు ప్రభు గురించి రాయబడి ఉన్నది. కాబట్టి ఈ వాక్యం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1, నిత్య జీవము పొందాలి అంటే యూ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఈ వాక్యము నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. దేవుడు తన వాక్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడండి. ధనవంతుడు లాజరు కథ మనకు తెలుసు కదా, అందరికీ తెలుసుంటుందని నమ్ముతున్నాను. ఒక లేకపోయినా లూకా సువార్త 16వ అధ్యాయానికి వస్తాం. దేవుడు దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజర్ అనే ఒక వ్యక్తి అబ్రహాం రొమ్ములో లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ ధనవంతుడు అన్నాడు, దేవా, లాజర్ని మా సహోదరుల దగ్గర పంపించు, నా ఇంటికి పంపించు, ఇంకా 5గురు ఉన్నారు. లాజర్ వాళ్ళు చెప్తే ఏమవుతాడు చెప్పండి?
వింటారు. లాజర్ ఆల్రెడీ చనిపోయాడు కదా, చనిపోయి తిరిగిన వాడు అక్కడికి వెళ్తే ఏమవుతాడు చెప్పండి? వారు విశ్వసిస్తానని అతను అంటే అతను దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు? ఒక మిరాకిల్, ఒక అద్భుతం. అంటే చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి లేచి నా సహోదరుల దగ్గరికి వెళ్తే ఈ అద్భుతాన్ని చూసి వారు ప్రభువుని నమ్ముకుంటారు అని ఇతను అనుకుంటే, అబ్రహాం ఇచ్చిన జవాబు ఏంటి? 30 వచనం కదా, రైట్, వర్స్ 30, 31 చదువుదాం. మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలను. అంతే. మోషే ప్రవక్తల మాట ఒకవేళ వినకపోతే, ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే కూడా వాళ్ళు వినరంటే ఏది పవర్ఫుల్ ఇప్పుడు చెప్పండి? దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యాన్నే వాళ్ళు వినలేదు అనుకోండి, ఇంక ఈ ప్రపంచంలో ఏది కూడా వాళ్ళని కన్విన్స్ చేయదు. ఇది ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది. మోషే ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది, ప్రవక్తల గ్రంథం వాళ్ళ దగ్గర ఉంది, ఆ మాటకే వాళ్ళు లోబడకపోతే, లాజర్ ఒకవేళ చనిపోయి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు, ఎందుకంటే అదే మోర్ పవర్ఫుల్. ఏది? దేవుని వాక్యము. యేసు ప్రభు ఈ యవనస్తుడు అంటున్నాడు, నువ్వు వాక్యానుసారంగా జీవించు, నిత్య జీవము పొందాలనుకుంటున్నావు కదా, అయితే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే వాక్యాన్ని వెంబడించు, వాక్యానుసారంగా జీవించు. అలాగైతే ఇక్కడ కూర్చున్న మన అందరము కూడా దేవుని వాక్యానుసారంగా ఎంతగా జీవిస్తున్నామో మనం ఆలోచన చేయాలి. నిత్య జీవ గలవారు అంటూ దేవుని వాక్యాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే దాని ఒక పరిణామము మనము చాలా తీవ్రంగా మన మీద ఉంటుంది. ఇతను ఒక మంచి ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు తెలుసా? ఆజ్ఞలు ఏవి అన్నాడు. ఆజ్ఞలు ఏవి అనే మాటకి ఈ యవనస్తుడు ఇంకా యేసు ప్రభు దగ్గర నుంచి స్పష్టతను కోరుకుంటున్నాడు. ఆజ్ఞలను వివరించు, నాకు తెలియపరచు అంటే ఆ లేఖనం ఒక స్పష్టతను ఇంకా కోరేవాడుగా కనబడుతున్నాడు. ఆయన ఆశ ఏంటంటే ఆ వచనాన్ని నేను సరిగా అర్థం చేసుకున్నానా లేదా, అంటే నేను అనుకున్నాను అదేనా, లేకపోతే ఇతను వేరేదేదైనా చెప్తున్నాడా? లేఖనం ఒక స్పష్టత కావాలి, ఆ లేఖనం ఒక వివరణ కావాలి. ఆ వివరణ ప్రభు దగ్గర నుంచి వస్తే ఇంకా మంచిది, ఇంకా ఖచ్చితం. ఇంకా ప్రభు చెప్పాడు ఆజ్ఞలు పాటించు అంటే, ఏ ఆజ్ఞలు అని అడిగాడు కదా, ప్రభు చెప్పాడు. ఏ ఆజ్ఞలు చెప్పాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. మత్తయి సువార్తలోకి వచ్చి నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, ఇవన్నీ చేయకూడదు అని అసలు ఆజ్ఞలు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాయి చెప్పండి? ఇక్కడ కూర్చున్న సండే స్కూల్ పిల్లల్ని ఎవరైనా అడిగితే చెప్తారేమో అనుకుంటున్నాను. యవనస్తులు కూడా చెప్తే అడుగుతారేమో. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ 10 ఆజ్ఞల నుంచి యేసు ప్రభు చెప్పాడు. అయితే 10 ఆజ్ఞలలో యేసు ప్రభు ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు? కొన్ని వదిలేశాడు. ఒకటి ఏంటి వదిలేశాడు? మొట్టమొదటి ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేనే, నా తప్ప వేరే దేవుడు ఎవరు ఉండకూడదు అన్నాడా లేదా? మరి అది చెప్పాడా? అక్కడి నుంచి ప్రారంభించలేదు కదా. నువ్వు ఏ విగ్రహాన్ని తయారు చేయకూడదు, ఏ విగ్రహాన్ని నువ్వు మొక్కకూడదు, అది చెప్పాడా? ఏం చెప్పట్లేదే. ఇక్కడ చూసేనా చెప్పండి. కారణం ఏంటి అంటే ఇతను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? ఈ యవనస్తుడు అన్నాడు, 20 వచనం చూడండి. ఇవన్నీ నేనేం చేస్తున్నాను? పాటిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు కూడా కౌంటర్ చేయలేదు. అసలు యేసు ప్రభుతో ఎవరైనా అబద్ధం ఆడగలరా చెప్పండి? సమరయ స్త్రీతో మాట్లాడుతూ ప్రభు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇంకా కన్వర్జేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా చెప్పు ప్రభు అని ఆమె కూడా ఇలాగే అడిగింది. ఇంకా చాలా స్పష్టత కావాలి, నువ్వు బాగా చెప్తున్నావు కాబట్టి ఇంకా చెప్పు ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు? సరే వెళ్ళి నీ పెనిమిటి తీసురా అన్నాడు. ఆమె ఏమన్నది? నాకు పెనిమిటి లేడు అని. అసలు యేసు ప్రభుతో ఎవరైనా అబద్ధం ఆడగలరా? హృదయాంతరంగా నెరిగిన వాడు కదా, ఉన్నదా లేదా తెలుసు కదా. వెంటనే ఏం చేశాడు చెప్పండి? నువ్వు కరెక్ట్గా చెప్పావు, నువ్వు 5గురితో ఉన్నావు, ఇప్పుడు ఉన్నవాడు కదా, నీకు చెప్పేశాడు కదా, స్పష్టంగా చెప్పాడు. ఆయనతో దాపరికం ఉండదు. ఇప్పుడు ఈ యవనస్తుడు నేను ఈ ఆజ్ఞలను పాటిస్తున్నాను అంటే యేసు ప్రభు వెంటనే ఏం చేయాలి? ఒకవేళ పాటించకపోతే వెంటనే యేసు ప్రభు కౌంటర్ చేస్తారు. ఎందుకు యేసు ప్రభు కౌంటర్ చేయలేదు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు పాటించట్లేదు అని అన్నాడా? అనలేదు. కారణం ఏంటంటే యూదుడుగా ఇదిగో
దేవుడైన యెహోవా తప్ప వేరే దేవుడిని ఇతను మొక్కేవాడుగా లేడు, విగ్రహారాధన చేసేవాడుగా లేడు. అందుకే యేసు ప్రభు ఏమనలేదు. అలాగైతే ఇప్పుడు ఆవిని పక్కన పెట్టి ఆజ్ఞలు ఏమి అని యవనస్తుడికి చెప్తున్నాడు. యవనస్తుడు కదా, యవనస్తుడికి కావలసిన మాట చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? నువ్వేం చేయకూడదు, ఏం చేయకూడదు చెప్పండి? నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు అంటే యేసు ప్రభు దృష్టిలో, యేసు ప్రభు భాషలో నరహత్య అంటే ఏంటి? అందుకే చెప్పాను, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు అంటే అతను యేసు ప్రభు బోధల్ని గ్రహించి ఉండాలి. యేసు ప్రభు బోధల్లో, యేసు ప్రభు మాటల్లో, యేసు ప్రభు దృష్టిలో నరహత్య అంటే నువ్వు కోపడినా సరే నరహత్య, అంతేనా? నీ సహోదరుని నువ్వు వ్యర్థుడా అంటే కూడా నరహత్యే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు ఆ మాట. ఇప్పుడు ఇది చూడండి, ఇతను ఎవరు? ఒకటేమో యవనస్తుడు, రెండోది అతను ఏమో చెప్పండి, ధనవంతుడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? మీరు చెప్పరు కానీ నేనే చెప్తానులే, మీరు చెప్పకూడదు కూడా. ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది తెలుసా? ప్రపంచంలో రెండు కేటగిరీస్కి ఎక్కువ కోపం వస్తుంది. ఒకటి యవనస్తులకి, రెండోది ధనవంతులకి, అంతే కదా? మళ్ళీ ఎవరైనా చిన్న యవనస్తులు ఉన్నారనుకో, చిన్న డాష్ ఏదైనా తగిలింది అనుకోండి, ఎంత కోపం వస్తుందో మనకి, అవునా కదా? ప్రపంచంలో యవనస్తులకి చాలా తొందరగా చాలా ఎక్కువ కోపం వస్తుంది. అదే పెద్ద వయసు గలవారు అనుకోండి, చిన్న డాష్ తగిలినా పర్లేదులే అనుకుంటారు. కానీ యవనస్తులు అలా కాదు, బలం ఉంది కదా, ఎదిరించగలని వెంటనే ఏం చేస్తారు? దానికి వాళ్ళు కౌంటర్ ఇస్తారు. అలాగే ధనవంతుడు, ఇప్పుడు ఇతను ఎవరు చెప్పండి? ధనవంతుడు, యవనస్తుడు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడి నుంచి ప్రారంభించాడు? నువ్వు కోపపడకూడదు. బహుశా నీ క్రింద వ్యక్తులు ఉన్నారేమో, నువ్వేం చేయాలంటే వాళ్ళతో సరిగా నువ్వు ప్రవర్తించాలి. నీ సహోదరుని నువ్వు వ్యర్థుడా, మూర్ఖుడా అని అనకూడదు, కోపపడకూడదు, వ్యతిరేకించకూడదు. నువ్వు చేస్తున్నావా, ఇలా చెయ్యి అని చెప్తున్నాడు. ఇది మనకు కూడా పాఠమే. మనము కూడా ఇదిగో యేసు ప్రభు దృష్టిలో నరహత్య అంటే కోపపడుట కదండి. మనం చాలాసార్లు కోపపడేవారుగా ఉన్నాం. వీఆర్ సీకింగ్ ఇటర్నల్ లైఫ్. మనకు తెలీదు, మీరు ఎంతమంది ప్రభుని నమ్ముకున్నా నాకు తెలియదు, కానీ మన నిత్య జీవాన్ని వెతుకుతున్నాం. నిత్య జీవాన్ని పొందిన మనము ప్రభుని వెంబడిస్తున్నాం. ఆ నిత్య జీవితానికి మనం వారసులు అవ్వాం. కాబట్టి ఆజ్ఞను నెరవేర్పు మన జీవితంలో కనబడాలి. అందుకే కదా ప్రభు దగ్గర వచ్చిన వారి జీవితం ఏమవుతుంది? మారుతుంది. ఆజ్ఞల నెరవేర్పు మన జీవితంలో కనబడాలి. నిత్య జీవం పొందాలంటే నువ్వేం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. ఇప్పుడు నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాను, నేను నిత్య జీవం పొందాను. ఇప్పుడు నేను నిత్య జీవం పొందాను కాబట్టి ఆజ్ఞల ఒక నెరవేర్పు నా జీవితంలో కనబడాలి. అలాగైతే నేనేం చేయాలి? అందుకే యేసు ప్రభు ఏం చేయబడి తెలుసా? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో, ప్రభుని అంగీకరించారో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి పాఠం నేర్పిస్తున్నాడు, ఆజ్ఞల నెరవేర్పు నేర్పిస్తున్నాడు. అలాగైతే మనం ఎన్నోసార్లు కోప్పడేవారుగా ఉంటున్నాం. ఒకసారి ఆలోచన చేస్తాం. రెండోది ఏం చెప్పాడు చెప్పండి? యేసు ప్రభు దృష్టిలో వ్యభిచారం చేయొద్దంటే అంతే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే యేసు ప్రభు అన్నది వ్యభిచారం. అలాగైతే నువ్వు వ్యభిచారం చేయకూడదు. నువ్వు యవనస్తుడు, నువ్వు ధనవంతుడు, జాగ్రత్త కదండి. ఈ మొదటి 4 విషయాలు ఏదైతే చెప్పాడో అది తన సొంతం పట్ల తనకున్న వైఖరి. ఇట్ ఈస్ టువర్డ్స్ ద సెల్ఫ్. నరహత్య చేయకూడదు, ఇట్ ఈస్ టువర్డ్స్ ద సెల్ఫ్ యాటిట్యూడ్ అనమాట. వ్యభిచారం చేయకూడదు, ఇది కూడా టువర్డ్స్ ద సెల్ఫ్. నేను ఇదిగో ఒక స్త్రీని మోహపు చూపుతో నేను చూడకూడదు. అలాగైతే యవనస్తులుగా మనం ఆలోచన చేద్దాం. ఈ ఆజ్ఞ నెరవేర్పు మన జీవితంలో కనబడుతుందా? ఎన్ని కాని విషయాలు మనం చూస్తున్నామో. అలాగైతే నిత్య జీవం పొందిన వారము అని నిత్య జీవాన్ని మనం ఎక్కిరించేవారుగా ఉంటాం. యవనస్తులు చాలామంది, చాలా విచారకరమైన మాట కదండి. కాని దృశ్యాలు సెల్ ఫోన్లో చూస్తున్నాం. మరి యేసు ప్రభు దగ్గర వస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం, ఆయన వెంబడిస్తున్న వారం అని చెప్తున్నాం, కానీ ఎన్నో విషయాలు, ఎన్నో సైట్స్ ఇంకా చెప్పవసరం లేదు, మీకే తెలుసు. వ్యభిచారము చేయకూడదు అన్నాడు. ఇంకేమన్నాడు చెప్పండి? దొంగలించకూడదు అంటే 3 విషయాలు చెప్తాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. దీనికి 3 ఇంటర్ప్రిటేషన్ ఉన్నాయి. నువ్వు దొంగలించకూడదు అంటే ఇతరులది ఆశించకూడదు, అది మొట్టమొదటిది. రెండోది, సంపాదించుటకు షార్ట్ కట్ తీసుకోవద్దు. దొంగతనం చేసి ఆశని పెంచాలంటే ఇట్ ఈజ్ ఎ షార్ట్ కట్. నువ్వు దొంగతనం చేయకూడదు అంటే సంపాదించుటకు అడ్డదారులు నువ్వు వెళ్ళకూడదు.
మూడోది, దొంగలించకూడదు అంటే ఇతను యవనస్తుడు, ధనవంతుడు కదా, బహుశా వ్యాపారం చేస్తున్నాడేమో, మనకు తెలీదు. నీ క్రింద ఎవరైనా పని చేస్తా ఉంటే వారికి ఇవ్వాల్సిన డ్యూ నువ్వు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే అది దొంగతనం. ఇప్పుడు అనుకోండి, నేనున్నాను, ఒక వ్యక్తిని ఎంప్లాయ్ చేశాను, అతనికి అంటాను నీకు రోజుకి 500 ఇస్తాను, వచ్చి నువ్వు పని చేయని. 500 ఇవ్వకపోక అతనికి 200 ఇచ్చాను అనుకోండి, మిగతా 300 ఏంటి? నేను దొంగలించినట్లే. 3 విషయాలు. ఒకటి, నువ్వు ఇతరులది ఆశించకూడదు. రెండవది, నువ్వు షార్ట్ కట్, నువ్వు డబ్బులు సంపాదించడానికి అడ్డదారిలో వెళ్ళకూడదు. మూడవది, ఎవరికి ఏ డ్యూ అయితే ఉందో అది ఇవ్వాలి. ఇది యేసు ప్రభు మాటలో దొంగలించకూడదు అని. ఇప్పుడు మన జీవితాన్ని చూస్తే ఎంత ఆశించే వారుగా ఉంటున్నాం. వారికి కావాల్సిన, వాళ్ళ దగ్గర ఉన్న ఆ బైక్ నా దగ్గర కూడా ఉండాలి కదా. తర్వాత నేను తొందరగా ధనవంతుడైపోవాలి, అందుకే ఆన్లైన్ గేమింగ్. ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నామో, డబ్బులు సంపాదించాలి, దానికి ఏ అడ్డదారైనా పర్లేదు, ఆన్లైన్ గేమింగ్కి వెళ్ళిపోతున్నాం. అంత మాత్రమే కాదు, ఎవరికి ఏ డ్యూ ఇవ్వాలో ఆ డ్యూ మనము ఇవ్వట్లేదు. దొంగతనం చేయకూడదు. ఇంకేమన్నాడు చెప్పండి, ఇంకేమన్నాడు? అబద్ధ సాక్ష్యం అంటే వ్యర్థంగా మాట్లాడకూడదు అని అర్థం. ఏం చేయకూడదు చెప్పండి? వ్యర్థంగా మాట్లాడకూడదు, అబద్ధం ఆడకూడదు. అబద్ధ సాక్ష్యం అంటే కేవలం ఆ కోర్టు దృష్టిలో కాదు, అదొక ఇంటర్ప్రిటేషనే. కానీ డే టు డే లైఫ్లో నీవు అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు. నేను చెప్తాను, మనం ఎలాగ అబద్ధ సాక్ష్యం చెప్తామో తెలుసా? నేను మార్కెట్కి వెళ్ళి ఒక షర్ట్ కొంటాను, స్ట్రీట్లో ఎక్కడైనా చక్కగా అమ్ముతున్నారో ఒక షర్ట్ కొంటాను. అది మార్కెట్లో రోడ్ సైడ్న ఒక షర్ట్ కొన్నాను. వేసుకొని నెక్స్ట్ డే స్కూల్కే కాలేజ్కి వెళ్తే ఫ్రెండ్స్ ఏమంటారు, అబ్బా చాలా బాగుందిరా నీ షర్టు, అది 100 రూపాయలు. నువ్వేంటి తెలుసా, ఇది తెలుసా, నిన్నే నేను ఫలానా షోరూమ్ నుంచి కొన్నాను, అది 1000 రూపాయలు. ఇది నిజమా అబద్ధమా? అబద్ధ సాక్ష్యమా కాదా? ఇది అబద్ధ సాక్ష్యము. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఇది స్ట్రీట్లో 100 రూపాయలు కొన్నాను, కానీ నువ్వేమన్నావు, ఏదో షోరూంలో 1000 రూపాయలు కొన్నా, అంటే అబద్ధ సాక్ష్యమే. అలాగా పెన్ను గురించి, అలాగా టీషర్ట్ గురించి, అలాగా మన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ గురించి ఎన్నిసార్లు అబద్ధం చెప్తున్నామో, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నాం. చెప్పాల్సింది ఏదైతే చెప్పాలో అది చెప్పకుండా అబద్ధం చెప్తున్నాం. జాగ్రత్త, ప్రభు తీర్పులోకి తీసుకొస్తాడని ప్రభు ఆట హెచ్చరిస్తుంది. ఇంకేమన్నాడు చెప్పండి? ఇది ఈ 4 కూడా టువర్డ్స్ సెల్ఫ్. నిన్న కోపపడకూడదు అంటే నరహత్య చేయకూడదు, తర్వాత వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పడు. దిస్ ఇస్ టువర్డ్స్ సెల్ఫ్, అంటే నా పట్ల నా వైఖరి. నా టువర్డ్స్ అదర్స్ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? 2. ఒకటి, నీ తండ్రిని సన్మానించు. ఇట్ ఈస్ టువర్డ్స్ అదర్స్, ఇతరుల పట్ల నీ వైఖరి. నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. అదే సమయంలో ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు అని నువ్వు ప్రేమించాలి. దిస్ టూ ఈస్ టువర్డ్స్ అదర్స్. ఇది ఇతర పట్ల నువ్వు చూపెట్టే వైఖరి. నిత్య జీవము పొందిన వారు ఈ ఆజ్ఞల ఒక నెరవేర్పు వారి జీవితంలో కనబడాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఇతను ఎంత బిజీగా ఉన్నాడో తెలియదు, కానీ పరిగెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కదా. యేసు ప్రభు ఎంత జ్ఞాని, ఎంత యుక్తంగా ప్రభావంగా మాట్లాడే వ్యక్తి అంటే, 5 అధ్యాయంలో ఉన్న కొండ మీద ప్రసంగాలు 5 నిమిషాల్లో చెప్పేశాడు ఇతనికి. ఇంకర్థమైందా? మత్తయి సువార్త 5, 6, 7 వచనాలు, 7 అధ్యాయాలు కదా. ఆ 3 అధ్యాయంలో ఆయన చెప్పిన ప్రసంగము ఈ 2 మాటల్లో చెప్పేశాడు ఇతనికి. ఆయన మంచి బోధకుడు, ఊరకనే అనబడు. ఎవరితో ఎంత మాట్లాడాలో తెలుసు, ఎవరు ఎంత గ్రహించగలరో తెలుసు. చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 33వ వచనం. యేసు ప్రభు ఎంత జ్ఞానియో, ఎంత మంచి బోధకుడో. మార్క్స్ వార్త 4:33. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది, ఎంత వినగలరో అంత చెప్తాడండి, ఎంత గ్రహించగలడో అంత చెప్తాడు, ఎవరికి ఎంత చెప్పాలో అంత చెప్తాడు. ఈ వ్యక్తికి చెప్పాడు. అలాగైతే ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ కూడా నేను ఏం చేస్తున్నాను చెప్పండి?
చిన్నప్పటి నుంచే వెంబడిస్తున్నాను, యవన ప్రాయం నుంచే వెంబడిస్తున్నాను అన్నాడు. అయితే ఇక్కడ ఇంకొక పాఠం ఇప్పుడు వచ్చింది, కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. కేవలము ఆజ్ఞల్ని పాటిస్తే నిత్య జీవం కాదు. ఇవి నిత్య జీవంకి నడిపిస్తాయి, అది వాస్తవమే. కానీ ఆజ్ఞల్ని పాటించినంత మాత్రాన నిత్య జీవం పొందామని కాదు. ఇప్పుడు చదువుకున్న ఈ మాట ఆయన ఏమన్నాడు చెప్పండి? ఇవన్నీ కూడా నేనేం చేస్తున్నాను, అనుసరిస్తున్నానంటే ఆ మాటలో సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి వస్తుంది. ఇవి నేను చేస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? నీకు ఇంకా పరిపూర్ణం అవ్వాలి, ఇది చేస్తేనే మాత్రం కాదు, ఇంకొక స్టెప్ ఉంది. కాబట్టి ఆజ్ఞలను గైకుంటున్నాను కాబట్టి నిత్యజీవం పొందాను అనుకోవద్దు. ప్రార్థన చేస్తున్నాను కదా కాబట్టి నిత్యజీవం గలవాడిని, పాటలు పాడుతున్నాను కదా కాబట్టి నిత్యజీవం గలవాడిని, లేకపోతే మందిరానికి వస్తున్నాను కదా, పరిచయం చేస్తాను కదా అందుకే నిత్యజీవం గలవాడిని అని ఎవరు కూడా అనుకోవడానికి వీల్లేదు. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి. ఏంటి ఆ స్టెప్? యేసు ప్రభు అన్నాడు. ఇప్పుడు చూడండి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నీకున్నదన్నీ కూడా ఏం చేయాలి? అమ్మేసి పేదలకి ఇచ్చేయాలి. దీని అర్థం ఏంటి? ఇప్పుడు మెయిన్ లెసన్కి వస్తున్నాడు యేసు ప్రభు. నీకున్నవన్నీ కూడా నువ్వు అమ్మేసి పేదలకి ఇచ్చేయాలి అన్నాడు. ఇతను ఎవరు? యవనస్తుడు కదా. సరే, ఇంకెవరు? ధనవంతుడు. ఇప్పుడు ఈ ధనవంతుడు తన ఆస్తి అంతా అమ్మేసి పేదలకి ఇచ్చేశాడు అనుకోండి, అతని స్థితి ఏంటి? ఆస్తి అంతా కూడా అమ్మేసి పంచిపెట్టేశాడని, పేదలకి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన స్టేటస్ ఏమై ఉంటుంది చెప్పండి అమ్మా. అంతే. ఇప్పుడు అతను ఆస్తి అంతా కూడా అమ్మేసి పేదలకి ఇచ్చేస్తే ఇంకా హీఈస్ నో మోర్ ఏ యంగ్ మ్యాన్, నో మోర్ ఏ రిచ్ మ్యాన్. ఆయన ఇంకా ధనవంతుడు అవడు. ఇంకా ఆయన ఏమవుతాడు చెప్పండి? అంటే దాని అర్థం ఏంటి? తన ఐడెంటిటీని కోల్పోతాడు, తన ఉనికిని కోల్పోతాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు బి పర్ఫెక్ట్, నువ్వు పరిపూర్ణంగా అవ్వాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే యూ హ్యావ్ టు లూజ్ యువర్ ఐడెంటిటీ. నీ ఉనికిని నువ్వు పోగొట్టుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన స్టెప్ అండి. ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభుని వెంబడిస్తున్నాం మనము. ఇదిగో ఈ స్టేజ్కి రావాలి. ఏంటంటే నేను నా ఉనికిని పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు చెప్పండి? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనకు తెలుసు ఏమన్నాడు చెప్పండి? జీవిస్తున్నవాడు పౌలా క్రీస్తా? ఎవరు జీవిస్తున్నవాడు? ఇక మీద నేను కాదు అంటే ఏమయ్యాడు? పౌలు అనే వ్యక్తి ఏమైపోయాడు? ఫినిష్ అయినా. అంతేనా? పౌలు అనే వ్యక్తి ఉన్నాడా? జీవిస్తున్నవాడు ఇంక మీద నేను కాదు క్రీస్తు అంటే పౌలు అనే వ్యక్తి ఏమైపోయాడు? అంతే. పౌలు అనే వ్యక్తి తన ఉనికిని పోగొట్టుకున్నాడు. యేసు ప్రభుని వెంబడించాలి, నిత్య జీవం పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే నిన్ను నువ్వు పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా గురించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు ఏం చేస్తాడు? అంతే, అదే నిత్య జీవం. యూ హ్యావ్ టు లూజ్ యువర్ ఐడెంటిటీ. నీ ఉనికిని నువ్వు పోగొట్టుకోవాలి. దానికి నువ్వు సిద్ధమేనా? అసలు ఈ వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? అక్కడ రాయబడిన మాట, యేసు ప్రభుని వెంబడించడం ఇష్టం లేని కారణం కాదు. అక్కడ రాసేది ఏంటంటే అతను ధనవంతుడు కాబట్టి ఆ స్థితిని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. యేసు ప్రభుని వెంబడించడానికి ఇష్టం లేదని కాదు, పరిగెట్టుకొని వచ్చాడు కదా ప్రభు దగ్గరికి. ప్రభుని సరిగ్గా గుర్తించాడు కూడా, ప్రభు మాటలతో ఏకీభవించాడు కూడా. కానీ ఎక్కడ బాధపడుతున్నాడు అంటే ఆస్తిని అమ్మేసి నేనేమైపోవాలి? పేదవాడైపోవాలా? నో, అది జరగదు. ఆజ్ఞలు పాటిస్తున్నాను, వెరీ గుడ్, ఇవన్నీ చేస్తున్నాను. ఆస్తులు అమ్మేసి నేను ఇచ్చేయాలి, ప్రభుని వెంబడించాలంటే ప్రభుని వెంబడించగలను. కానీ ఈ మొదటి పని నాకు అవదు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మన ఉనికిని పోగొట్టుకోవడానికి ఇష్టమవుతేనే ప్రభు దగ్గరికి వచ్చేది. ప్రభుని వెంబడించగలము, ఆ నిత్య జీవం పొందగలము. చాలాసార్లు మనము కూడా ఎందుకు యేసు ప్రభుని వెంబడించలేకపోతున్నాం తెలుసా? ఆయన బోధలంటే ఇష్టమే, ఆయన దగ్గరికి రావాలన్నా ఇష్టమే, ఆయన పాటలు పాడాలన్నా ఇష్టమే, ఆయనతో ప్రార్థన చేయాలన్నా ఇష్టమే, ఆయన గురించి చెప్పాలన్నా ఇష్టమే. కానీ ఆయన్ని వెంబడించడానికి నేను చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి, ద సాక్రిఫైసెస్, నేను చేయవలసిన త్యాగాలు ఉన్నాయి. అవి చేయడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి
యేసు ప్రభుని వెంబడించలేకపోతున్నారు. ఇలా చేయొద్దని నేను చెప్పట్లేదు, ఇలా చేయండి అని నేను చెప్పట్లేదు, ఇలా చేయొద్దని నేను చెప్పట్లేదు, మళ్ళీ రాంగ్ చెప్పాను నేను. తెలుగుతో చాలా ప్రాబ్లం ఉంది నాకు. ఓకే, మీరు ఇలా చేయండి అని నేను చెప్పట్లేదు. కానీ ఒక మాట, యేసు ప్రభు ఒక ఆజ్ఞ జారీ చేశాడు అనుకోండి, ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో, ఇందాక బ్రదర్ చెప్పినట్లు ఇక్కడ ఒక బకెట్ లేకపోతే ఒక బాక్స్ పెడతాం, ఒక టబ్ లాంటి పెడతాం, మీ మొబైల్ అన్నీ దాంట్లో వేసేయండి అన్నారనుకోండి, ఇంకా జీవితంలో మరలా మొబైల్ ముట్టుకోకూడదు, సోషల్ మీడియా జోలికి వెళ్ళకూడదు, మీ మొబైల్ అన్నీ కూడా దాంట్లో పెట్టేసి నన్ను వెంబడించండి అంటే అప్పుడు కనబడుతుందండి, మనసులో బాధ వచ్చేస్తుంది. అక్కడ రాసిన బాధ ఉందా, ఆ మాట ఉందా తెలుగులో చూడండి, వ్యసన పడేను కదా, కష్టం. ఇది లేకుండా నేను ఉండలేను కదా. అలాగైతే ప్రభు అంటున్నాడు, నీ ఉనికిని నువ్వు పోగొట్టుకోవాలి. ఇది రెండోది. మూడోది ఏం చేయాలి, అక్కడే చెప్పాడు చూడండి. మూడోది ఏం చేయాలి, ఏమనాలి, నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏం చేయాలి చెప్పండి, సరిపోతుంది కదా. ఆస్తులు అమ్మేసి నేను ఎవరు మాట్లాడదు మధ్యలో, ఓకే రైట్, బయట నుంచి మాట్లాడుతున్నాను మీరు కాదు. ఆస్తులు అమ్మేసి ఏం చేయాలి, అక్కడితో ఆగకూడదు. ఏం చేయాలి, యేసు ప్రభు చెప్పింది, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, నువ్వు వచ్చి నన్ను వెంబడించాలి. కేవలం ఆస్తులు అమ్మేస్తే కూడా సరిపోదు. మీకు ఒకవేళ గుర్తుంటే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడు తెలుసా, ఒకవేళ నా ఆస్తి అంతా నేను బేదలకు ఇచ్చేసినా దానివల్ల లాభం ఉందా? ప్రేమ లేకపోతే లాభం, అంటే బేదలకు ఇచ్చేసినా సరే అది ఓన్లీ హాఫ్ వర్క్. మరేంటి కంప్లీషన్ ఏంటి? అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, పరిపూర్ణంగా నువ్వు అవ్వాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ఇది బేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి. ఇప్పుడు ఈక్వేషన్ పెడదాం, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? ఇక్కడ చెప్పేశాడని X - 1 2 3 4 అని చెప్పించి = అని లాస్ట్లో చెప్పాడు, నన్ను వెంబడించు. అంటే ఇప్పుడు ఆన్సర్ని ఎలా పట్టుకోవాలంటే, నిత్య జీవం పొందాలి అంటే నేను యేసు ప్రభుని వెంబడించాలి. ఏం చేయాలి చెప్పండి, నేను యేసు ప్రభుని వెంబడించాలి. అలాగైతే మనం ప్రభుని వెంబడించే వారంగా ఉన్నామా? ప్రభుని వెంబడించాలి అంటే 3 విషయాలు. ఒకటి, వాక్యానుసారంగా జీవించాలి. రెండోది, నా ఉనికిని నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి. మూడోది, ప్రభుని నేను వెంబడించాలి. ఎంత కొదువు ఉందో మనకి. ఈ యవనస్తుల వల్లే రోజు బాధపడుతున్నాం మనం. వాక్యంలో చాలా తక్కువ మందే, నాకు కూడా ఎక్కువ గుర్తు రావట్లేదు, మీకు గుర్తు వస్తే బ్రేక్లో నాకు చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాధతో వెళ్ళిపోయిన వ్యక్తి ఇతనే కనబడుతున్నాడు. యేసు ప్రభు దగ్గర హీ కేమ్ టు ద రైట్ పర్సన్, సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. హీ ఆస్క్డ్ ద రైట్ క్వశ్చన్, సరైన ప్రశ్నే అడిగాడు. హీ గాట్ ద రైట్ రెస్పాన్స్, సరైన జవాబే తనకు దొరికింది కదండి. అయినా సరే ఎలా వెళ్తున్నాడు చెప్పండి, బాధతో. యేసు ప్రభు, మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదా, ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరు కూడా ఉత్తి చేతితో వెళ్ళరు, ప్రభు దగ్గర వచ్చిన వారు ఎవరు కూడా. కానీ లేఖనంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాధతో వెళ్ళిపోయిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కారణం ఏంటి చెప్పండి? ప్రభుని వెంబడించడానికి ఏ త్యాగం అయితే చేయాలో ఆ త్యాగము చేయడానికి ఇష్టము లేక. మా ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడుతున్నాం మనము, త్యాగంగా ప్రభువుని వెంబడిస్తున్నామా? ఏదైతే విడిచిపెట్టుకోవాలో, వదలాలో, ఏదైతే మనము తీసివేయాలో అవి తీసివేస్తూ ప్రభుని వెంబడిస్తున్నామా? ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్దు. మనం అనుకుంటున్నాం ఊరికనే, మనము 21st సెంచురీలో ఉన్న వాళ్ళు మనం ఏమనుకుంటాం అంటే మనం చాలా స్మార్ట్, మనకన్నా స్మార్ట్ ఇంకెవరు లేరు అని మనం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉంది ఆల్రెడీ. మనం ఏమనుకుంటాం అంటే బోత్ వరల్డ్స్ వీ కెన్ ఎంజాయ్. ఇటు యేసు ప్రభువులో కూడా ఉండి ఎంజాయ్ చేస్తాను, ఇక్కడ లోకంలో కూడా ఎంజాయ్ చేస్తాను, నాకన్నా స్మార్ట్ ఇంకెవరు లేరు అనుకుంటాం కదండి.
ఇటువైపు సినిమాలు, షికార్లు, క్రికెట్స్, పాలిటిక్స్ ఇవన్నీ కూడా నా ఇష్టానుసారంగా నేను చేస్తూ రెండో వైపు యేసు ప్రభుని కూడా వెంబడిస్తున్నాను. అసలు లైఫ్ని బ్యాలెన్స్ చేయడం అనేది నాతోనే నేర్చుకోవాలని చెప్తా ఉంటాను. కానీ అది కాదు. అది యేసు ప్రభు ఎదుట మనం ఉన్నప్పుడు అది తేలదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుని వెంబడించే ఆనందము మనకి కావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? మనం చేయవలసింది ఇదిగో మత్తయి సువార్తలో చెప్తున్నారు. ఆ ముందు అధ్యాయంలోనే చూడండి, అదే అధ్యాయంలో 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మేము సమస్తమును విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? నిన్ను వెంబడిస్తున్నాము. అంతే. మేము సమస్తమును విడిచిపెట్టి, ఈ రెండుకు పట్టుకోండి. ఇప్పుడు పాఠం బాగా అర్థం అవ్వాలి మనకి. ఇది చాలా కష్టమైన విషయాలే, కానీ మీకు అర్థమవుతుందని నాకు మీ ఫేసెస్ చూస్తే అర్థమవుతుంది. ఏమన్నారు చెప్పండి? మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము అన్నారు. ప్రభు వాళ్ళు చెప్పాడు, మీకేం కలుగుతుందో ప్రభు చెప్పేశాడు కదండి. ఆ యవనస్తుడు చెప్పలేకపోయాడే. కారణం ఏంటి? ఆయన వెంబడించలేదు కదా. ఒకవేళ ఆయన పేదలకు ఆస్తి అంతా కూడా అమ్మేసి యేసు ప్రభుని వెంబడించేవాడుంటే యేసు ప్రభు ఆ వ్యక్తిని ఈ మాటే చెప్పును. ఏ మాట? ఇప్పుడు చదవండి. యేసు ప్రభు చెప్పాడు శిష్యులతో, వెంబడించిన మీరు కూడా సింహాసనం మీద. ఎవరితో చెప్తున్నాడు యేసు ప్రభు ఈ మాట? సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నామే వారికి చెప్తున్నాడు మీకేం కలుగుతుందో. ఆ యవనస్తుడు చెప్పాడా మరి? అసలు ఆ యవనస్తుడు తెలుసుకున్నాడు ఈ విషయాన్ని? ఎందుకు తెలుసుకోలేదు అంటే వెంబడించలేదు కదా. వెంబడిస్తే తెలుస్తుంది వాట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్. వెంబడిస్తే తెలుస్తుంది యువర్ గెయిన్ ఈజ్ మోర్ దెన్ యువర్ లాస్. అర్థమైందా? వెంబడించే వారికే తెలుస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు బిగ్గరగా ఒక డబ్బు పట్టుకొని ఒక పెద్ద మైక్ పట్టుకొని ఏం అనౌన్స్ చేస్తున్నాడు తెలుసా? ఆ యేసు ప్రభుని నేను తెలుసుకున్నాను, ఆయన్ని సంపాదించుటకు, ఆయన్ని తెలుసుకుటకు, ఆయన్ని వెంబడించుటకు నాకున్నవన్నీ కూడా సమస్తము పెంటతో సమానంగా భావిస్తుంది. ఇప్పుడు చెప్పండి, పౌల్స్ గెయిన్ ఈజ్ మోర్ దెన్ పౌల్స్ లాస్. తను ఏదైతే పోగొట్టుకున్నాడో దానికన్నా ఎక్కువ పౌలు ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభుని వెంబడిస్తున్న వారు ప్రతి ఒక్కళ్ళు కూడా సరే, వాళ్ళు ఏదైతే పోగొట్టుకుంటారో దానికన్నా ఎక్కువ ఏమవుతుందో చెప్పండి? అవర్ గెయిన్ విల్ బి మోర్ దెన్ అవర్ లాస్. ఇది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఇది యేసు ప్రభు మాట ప్రకారంగా ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు తెలుస్తుంది. వెంబడించకపోతే మనకు తెలియదు కదండి. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తాం, ప్రభుని వెంబడించే వారమేనా? సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించడానికి మనం ఇష్టమేనా? వాక్యానుసారంగా జీవించడం మనకి ఇష్టమేనా? మన ఉనికిని పోగొట్టుకోవడం మనకి ఇష్టమేనా? అసలు మనం నిత్య జీవం పొందామా? ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిజంగా నిత్య జీవం పొందిన వారమైతే ఆజ్ఞలో ఒక నెరవేర్పు నా జీవితంలో కనబడాలి. ప్రభుని వెంబడిస్తున్న నేను అనుదినము ప్రభులో ఆనందించాలి. ఒకవేళ ప్రభువులో నేను ఆనందంగా లేను అంటే ఎక్కడో వెంబడించే విషయంలో లోపమయ్యాను అని అర్థం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే రెండు విషయాలు. ఒకటి, ఆయన సొంతంగా ప్రభు గురించి తెలుసుకొని రావాలి. లేకపోతే ఇప్పుడు ఇందాక చెప్పలేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మూడోది ఒకటి ఉంది. అది ఏంటి అంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. చెప్పండి, ఏమనుకున్నాడు? యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. చూడాలనుకున్న వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అంతే, అది మానవ ప్రయత్నము. అదేం చెప్పండి? మానవ ప్రయత్నం. నువ్వు మానవ ప్రయత్నంతో యేసు ప్రభుని తెలుసుకోవాలి అనుకుంటే అది నీకు కేవలం ఆ చెట్టు వరకే తీసుకెళ్తారు. ప్రభు కనికరించాడు కాబట్టి సరిపోయింది. ప్రభు అక్కడికి వచ్చి జక్కయ్య దిగిరా, నేడు నీతో నేను ఉండాలి అని చెప్పి ప్రభు తీసుకెళ్ళాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ లేకపోతే
యేసు ప్రభు అక్కడి నుంచి పాస్ అయిపోయి ఉంటే జక్కయ్య చెట్టు మీదే ఉన్నావు. మానవ ప్రయత్నం ఎప్పుడు కూడా నీకు యేసు ప్రభు గురించి సరైన అవగాహన ఇవ్వదు. కాబట్టి అది యేసు ప్రభు దగ్గరికి తీసుకురాదు, కానీ యేసు ప్రభు నుంచి దూరం చేస్తుంది. మీకు అర్థమైందా? యోహాను సువార్త 12వ అధ్యాయంలో గ్రీకు దేశస్తులు వచ్చారు యేసు ప్రభుని చూడాలని. వీరు కూడా యేసు ప్రభు బోధలు సూచక్రియలు చూసి ప్రభు దగ్గరికి వచ్చిన వారు. కాబట్టి ఇదే కారణం, ఇంకే కారణం లేదు. ఎలాగొచ్చావో ప్రభు దగ్గరికి వచ్చావా లేదా? తల్లిదండ్రులు వస్తున్నారు కదా కాబట్టి నేను కూడా వస్తున్నానంటే మందిరం వరకే రావచ్చు, ప్రభు దగ్గరికి రాలేవు. ప్రభు దగ్గరికి రావాలంటే నువ్వు సొంతంగా ప్రభువుకి ఆకర్షించబడాలి. లేకపోతే నేను తీసుకొచ్చిన వ్యక్తి వారి విశ్వాసం ద్వారా నువ్వు మేలు పొందిన వారై ప్రభుని వెంబడించే వారుగా ఉంటావు, అంతే. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. అలాగైతే ఒక ప్రశ్న మనం వదిలేసాం, చెప్తారా ఏంటది? ఎవరినొస్తు అడిగిన ఒక ప్రశ్న మనం వదిలేసాం, అది లాస్ట్లో చూద్దాం. చెప్పండి ఏంటది? 12:35 అయింది, మర్చిపోయారా? 3 ప్రశ్నలు కదా. ఒకటి ఏంటి చెప్పండి? నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి, రైట్. రెండోది ఏంటి? ఆజ్ఞలు ఏంటి? ఇప్పుడు మూడోది ఏంటి? అది సెల్ఫ్ ఎగ్జామినేషన్. నాకు కొదువ ఏంటి అన్నాడు కదండి. ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసావా? అన్నీ చేస్తున్నాను కదా, ఇంకేదైనా ల్యాకింగ్ ఉందా నాలో? ఇంకేదైనా కొదువు ఉందా? నేరుగా యేసు ప్రభువునే అడిగాడు ఈ ప్రశ్న. మనం ఎప్పుడైనా మన జీవితంలో ఈ ప్రశ్న వేసామా? అన్నీ చేస్తాను కదా, ఉదయాన్నే లేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, భక్తిగా జీవిస్తున్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను, ఇంకా ప్రభుకి సాక్షులుగా ఉంటున్నాను, సువార్తను ప్రకటిస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కూడికలు అన్నిటి హాజరవుతున్నాను, పాటలు పాడుతున్నాను, అన్నీ చేస్తున్నాను కదా, ఇంకేదైనా లోపము నాలో ఉందా? ఇంకేదైనా కొదువ నాలో ఉందా? ఒక విశ్వాసి తన జీవితాంతము ఈ వైఖరి కలిగి ఉంటాడు. ఏంటి ఆ వైఖరి అంటే, ఇంకా నాలో కొదువు ఏదైనా ఉందా? ఏ విశ్వాసి కూడా అయిపోయింది అంతా నేర్చేసుకున్నాను అని చెప్పడానికి ఉండదు. నాకంతా తెలుసులే, నేను సంపూర్ణలే, పరిపూర్ణలే అనడానికి లేదు. జీవితాంతము నేర్చుకునేవారుగా ఉండాలి. అందుకే ప్రతి దినము ప్రతి క్షణము ఈ ప్రశ్న వేయాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇంకేదైనా కొదువు ఉందా కదండి? ఇంకేదైనా కొదువు ఉందా? నీ జీవితంలో ఏం కొదువు ఉంది? సాటిస్ఫైడ్ అయిపోయావా యేసు ప్రభుని వెంబడిస్తూ? క్రైస్తవ జీవితంలో సాటిస్ఫాక్షన్ లేదు అంటే మళ్ళీ ఇదేంటన్నా అలాగన్నారంటారు. అంటే ఈ లోకంలో జీవించిన కాలము మనం ఇంకా ప్రభు స్వారూప్యంలో మార్చబడతానే ఉంటాం. కాబట్టి ఎక్కడ కూడా ఆ తృప్తి మనకు రాదు. ఏ తృప్తి? అన్నీ నేర్చేసుకున్నాను, ఇంకా నాకేం అవసరం లేదు అని చెప్పడానికి లేదు కదండి. ఎలాగైతే ఒక ప్రశ్న వేసుకుందాం, నాకేం కొదువు ఉంది? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రభు అనుకున్న రీతిగానే ఉందా? ప్రభు కోరుకున్న రీతిగానే ఉందా? అన్నీ చేస్తున్నా సరే నాలో ఇంకేదైనా కొదువు ఉందా? ఒకసారి పరీక్షించుకోవడం చాలా మంచిది కదండి. అతనికి ప్రభు చెప్పాడా లేదా? ఏం కొదువు ఉందో చెప్పాడా లేదా? చెప్పాడు. అలాగైతే ప్రభు మనకి చెప్తాడా లేదా? చెప్తే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు చెప్పినట్లు మనము చేయాలి, అంతే. ఏం చేయాలి చెప్పండి? ప్రభు చెప్పినట్లు మనము చేయాలి. మంచి సమరీ కథ మన అందరికీ తెలుసు. ఒక వ్యక్తి యేసు ప్రభుని లేఖనం ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. ప్రభు అన్నాడు, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నువ్వు నీ పొరుగువాడిని ప్రేమించాలి అన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆ వ్యక్తి అన్నాడు, అలాగైతే నా పొరుగువాడు ఎవరు అని అడిగాడు. యేసు ప్రభు ఒక చక్కటి దృష్టాంతం చెప్పాడు, ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చాడు. అతన్నే ఒక ప్రశ్న వేశాడు, ఇప్పుడు నువ్వు చెప్పు ఇతనికి ఎవరు పొరుగువాడు అంటే అతను చెప్పాడు. చెప్పిన తర్వాత చెప్పిన మాట ఏంటి తెలుసా? చదువుదాను ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయం 37వ వచనం ఏమన్నాడు చెప్పండి? నీవు వెళ్ళి అలాగనే చేయి అంటే ఆ వ్యక్తి చేశాడా? మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు యేసు ప్రభు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుట అంటే ఏంటి అనేది యేసు ప్రభు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడండి.
వివరణతో సహా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతనికి కూడా అర్థమైపోయింది. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? అర్థమైంది కదా, నీకు అర్థమవుతుంది, నువ్వేం చేయాలి? నీవును అలాగే చేయాలంటే ఆ వ్యక్తి చేశాడా? మీరేమనుకుంటారు? ఏది ఒక జవాబైనా ఇవ్వండి. చేయలేదు. ఎందుకు తెలుసా? ఒకవేళ ఆ వ్యక్తి చేసి ఉంటే నెక్స్ట్ వచనం పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనకి ఇచ్చిను, అతను వెళ్ళి అలాగనే చేసిను. ఆ మాట అక్కడ రాయబడును. ఉందా? లేదు. ఎలాగ, ఏ ఆధారంతో చెప్తున్నావు ఈ మాట అంటే, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఓ వ్యక్తి అన్నాడు, ప్రభా నాకు నీతో కూడా ఉన్నిము అంటే, ప్రభు అన్నాడు, వద్దొద్దు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభు నీ పట్ల చేసిన గొప్ప కార్యంని నువ్వు వారికి తెలియపరచంటే, ఆ నెక్స్ట్ సెంటెన్స్లో ఏం రాశాడు? అతను వెళ్ళి ఏం చేశాడు? ప్రభు చేసినవన్నీ అంటే ప్రభు చెప్పినట్లు చేశాడా లేదా? అంతే. అంటే ఈ వ్యక్తి మొత్తం విన్నాడు, అంతా అర్థమైపోయింది, మనలాగా తల ఊపాడు, మంచి జవాబు ఇచ్చాడు, కానీ ఏం చేయలేదు చెప్పండి. ఇప్పుడు మీరేం చేస్తారు? అన్నీ వినేసాం, అంతా అర్థమైపోయింది, అన్ని జవాబులు చెప్పేస్తాం. ప్రభు అంటున్నాడు, ఇది నీకు అర్థం అవుతే నువ్వు వెళ్ళి అలాగనే చేయి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియా పరలోకపు తండ్రి, మీ లేఖనం ఒక విస్తారము, లోతు, అది ఎంతో ప్రభా మా ఊహకు మించినది. మానవ హద్దుబాటులో పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని విషయమే మీ వాక్యం నుంచి మేము చూడగలిగాం. ఇంకా నువ్వు సహాయం చేయండి. ప్రభు దగ్గరికి రావడము అనే అంశాన్ని మేము గ్రహించాం. యోగ్యమైన రీతిగా ప్రభు దగ్గర రావడానికి సహాయం చేయండి. వచ్చిన మేము ప్రభుని వెంబడించే వారికి ఉంటకు సహాయం చేయండి. మా ఉనికిని పోగొట్టుకుంటూ ప్రభుతో ఉండడానికి ఏ త్యాగము చేయాలో, ఏది విడిచిపెట్టాలో అవన్నీ విడిచిపెట్టి ప్రభుతో ఉండి ప్రభుని సంపాదించుటకు మీ కృపా సహాయం అందించండి. నిత్య జీవము పొందుటకు మీరిచ్చిన లేఖనాన్ని మేము పాటించే వారికి ఉంటకు సహాయం చేయండి. మీ ప్రియకుమారుడు మా ప్రభుని వెంబడిస్తూ ఆయన అంగీకరిస్తూ ఆయన శిరసత్వం క్రింద ఉండి నిత్య జీవంలో ఆనందించుటకు మీ కృపా సహాయం అందించమని, ఆజ్ఞ ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని, మా యవన ప్రాయంలో మేము ఎలా ఉండాలో నేర్పించారు. నరహత్య చేయకూడదు అన్నారు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్షులు పలకూడదని చెప్పారు ప్రభా. కానీ ఎన్నిసార్లు నిన్ను వెంబడిస్తున్న వారమే కానీ ఈ విషయాల్లో చాలాసార్లు మేము ప్రభా వెనకబడి ఉన్నాం. ఈ విషయాన్ని జరిపించేవారుగా ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి. తల్లిదండ్రులను సమ్మానించమన్నారు, పొరుగువారిని ప్రేమించమన్నారు ప్రభా. సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఇద్దరు మీ దాసుని ద్వారా మీరు మాకు అందించిన వర్తమానంకై మీకు వందనాలు. వాటి ప్రకారము జరిపించి మీ నామాన్ని మహింపరచే వారికి సహాయం చేయండి. మరి ప్రియులు ఎంతో ఆసక్తితో ఈ మాటలు విన్న విషయాలు ఎవరు కూడా మర్చిపోయేవారుగా కాకుండా హృదయంలో భద్రపరిచి వాక్యాన్ని ఇంకనూ ధ్యానించి లోతైన సత్యాన్ని గ్రహించి వాటి ప్రకారము జరిపించుటకు మీ కృపా సహాయం అందించమని, మధ్యాహ్నం సెషన్లో కూడా మీరు మాకు తోడై ఉండి నడిపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.